జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, గెట్ రెడీ. అద్భుతం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. అద్భుతం అంటే అద్భుతం. గురు భగవానుడు 9వ స్థానంలో, 9లో గురు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. గురు చూసిన కోటి లాభం. శని 5లోకి వస్తున్నాడు, రాహు 5లోకి వస్తున్నాడు, శుక్రుడు 7లోకి వస్తున్నాడు, ఎన్నండి బుధుడు వస్తున్నాడు. పంచగ్రహ కూటమి అండి యొక్క వృశ్చిక రాశి వారికి. జాక్ పాట్ జాక్ పాట్ జాక్ పాట్. మీరు ఇలాగే చెప్తుంటారు గురుగారు, మాకేం జరగట్లేదు, అన్ని ఒట్టి మాటలు. అలాగే అంటూ ఉండండి. పొందే వాళ్ళందరూ పొందుతున్నారు, ప్రయత్నం చేసిన వాళ్ళందరూ సాధిస్తున్నారు, కూర్చుంటున్న వాళ్ళు కూర్చుంటూనే ఉన్నారు, నెగిటివ్ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, కామెంట్స్ కూడా విపరీతంగా నెగిటివ్స్ పెడుతూ ఉంటారు. ప్రయత్నం చేయండి. మారిపోయారండి. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. బాబు మీకు ఏం కావాలి కోరుకోండి అని గ్రహాలు ఒక్కళ్ళైపోయి వృశ్చిక రాశిని అద్భుతం చేయాలని సిద్ధమైపోయారు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, జీవితం కావచ్చు. ఒక్కొక్క రంగం వారు అద్భుతాలు సృష్టించే ఒక నెల ప్రారంభమైంది. మీ జీవితంలో ఒక అద్భుత స్థితిగతిని పొందే ఒక అద్భుతమైనటువంటి నెల ఏదైనా ఉందంటే అది జూన్ నెల మాత్రమే. ఇక్కడ నుంచి భగవంతుడు చూడబోతున్నాడట, ఎన్నెన్ని రాసులను చూడబోతున్నాడు. చక్కగా ఇంకా వ్యాపారం వచ్చేటప్పటికీ అన్ని రంగాల వ్యాపారస్తులకి మీరు ఏది పట్టిందలా బంగారం అండి. పట్టిందలా బంగారం. ట్రేడింగ్ చేయండి లాంగ్ టర్మ్ లో, నాట్ ఈక్విటీస్ లో చేయాలి కానీ ఈ యొక్క ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో పెట్టి పోగొట్టుకోకండి. ఇది చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. ఆర్థికంగా మంచి ఫ్లో, మల్టిపుల్ ఇన్కమ్ జోన్ అనేది ఈ నెల మీకు పెరిగింది. అసలు మీరు ప్రయత్నం చేయడమే. గ్రహాలన్నీ మీకు ఎప్పుడురా ఇవ్వాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనేది ప్రిపేర్ అవ్వండి. ద గాడ్ ఈస్ రెడీ టు గివ్ అనే దాన్ని తీసుకోండి. తర్వాత మీకు భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. చాలా ప్రేమానురాగాలతో కలిసి ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఆప్యాయమైనటువంటి సమయాన్ని పెంచుకునే ఒక అద్భుతమైనటువంటి సమయం ఈ జూన్ నెల అనేది వచ్చేస్తుంది. ఉద్యోగంలో వచ్చేటప్పటికి మీరు కోరుకున్న చోట ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ తో పాటు ఉద్యోగం. ప్రైవేట్ రంగంలో వాళ్ళకి చాలా మందికి లే ఆఫ్ అయిన వాళ్ళకందరికీ కూడా ఉద్యోగం దొరుకుతుంది. ప్రభుత్వ రంగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూసిన వాళ్ళకి గెట్ రెడీ. మీ ఆఫర్ లెటర్ మీ తలుపు తడుతుంది. ఉద్యోగంలో అంత బాధ్యత అద్భుతం జరగబోతుంది. మీ పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు, అవార్డ్స్, రివార్డ్స్. చాలదా ఇంత అద్భుతం? ఇంకా పిల్లల విషయంలో మీ యొక్క ఇంట్లో పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం,
లేదా వాళ్ళకి చదువు కోసం ఖర్చు పెట్టడం ఇవన్నీ జరుగుతుంది. దీంట్లో విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకి అవకాశం, చదవాలనుకున్న వాళ్ళకి విద్యార్థం, లేదా ఆ యొక్క క్యాంపస్ సెలక్షన్ వచ్చి ఉద్యోగం వచ్చే అవకాశాలు, విజా స్టక్ అయిన వాళ్ళకి అవకాశాలు, లేదా విదేశాల్లో లే ఆఫ్ అయిన వాళ్ళకి అందరికీ మళ్ళీ బూమ్ 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 అంటారు చూసారా, అలాంటి అవకాశం వచ్చేస్తుంది. మీరు శరీరం అలసిపోయి నిద్రపోవాలే కానీ స్వతహాగా నిద్రపోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు మిమ్మల్ని అంత బిజీ చేయబోతున్నాడు ఉద్యోగ రీతిగా. ఇంకా కళాకారులు అంటారా, గెట్ రెడీ. అది యాక్ట్రెస్, హీరో హీరోయిన్ అనుకోండి, లేదా యాంకర్స్ అనుకోండి, లేదా టెక్నీషియన్స్ అనుకోండి, లేదా పెట్టుబడి పెట్టిన వాళ్ళు అనుకోండి, మీ యొక్క ఆల్రెడీ మీకు చక్కెర పందరి దాని మీద తేనె వర్షం కురిచినట్టు యాక్ట్రెస్ అండ్ యాక్ట్రెస్ కి చాలా బాగా అవుతున్నాయి. ఇంకా రాజకీయ నాయకులు మీరు అనుకున్నది సాధిస్తారు. కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి, కొత్త కొత్త పదవులు రాబోతున్నాయి, కొత్త కొత్త బాధ్యతలు రాబోతున్నాయి, ప్రజాక్షేత్రంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. ఇంకా వృశ్చిక రాశి వారు, ఇన్ని ఏండ్ల తర్వాత మాకు ఇంత యోగమా, గురు భగవానుడు అలా అనుగ్రహాన్ని మిగతా గ్రహాలతో మాట్లాడి కలిగిస్తున్నాడు అనుకోండి, అసలు సిద్ధమైపోండి అంతే. అది ఏమైనా ఈ నెల మీకు జీవితంలో మీరు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి యోగాన్ని ఈ నెల మీకు రాబోతున్నాయి అంత చక్కగా. ఇంకా కోర్టు కేసులు అగనెస్ట్ గా ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సానుకూలంగా వచ్చి కాంప్రమైజ్కి వచ్చి కేసు విత్డ్రాల్ కూడా అయిపోవచ్చు. మీ పైన ఏడుపుతో ఉన్న వాళ్ళని, మీ పైన నెగిటివ్ ఉన్న వాళ్ళందరూ, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర క్షమాపణ అడుగుతారు. అది జరుగుతుంది, జరిగే తీరుతుంది. మీ ఆరోగ్యం ఒక శస్త్రచికిత్స కోసం ఎప్పటి నుంచో చేయాలి, ఇది చేస్తేనే అవుతుంది అని అన్నవన్నీ కూడా ఆరోగ్యం క్లియర్ అయిపోయిందే, క్యూర్ అయిపోయిందే, ఇంకా అవన్నీ ఏం లేదే అనే ఒక స్థితికి ఎదుగుతారు. బీపీ, నరాల ఒత్తిడి, నిద్రలేని తనాలు అవన్నీ తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేస్తారు. మీ యొక్క ఇష్టదైవం కులదైవ ప్రార్థన చేస్తారు. ఎన్ని రాబోతున్నాయి వృశ్చిక రాశి మిత్రులారా. దిస్ ఇస్ ద టైం. మీ జీవితాన్ని మార్చబోయే 2026 నుంచి 27 నేను మొదటి నుంచి చెప్తున్నాను, కానీ ఆ జూన్ 2 ఆ సమయం ఆసన్నమైపోయింది. జూన్ 2 నాడు అద్భుతంగా గురు భగవానుడు మీ యొక్క జీవితాన్ని సుదర్శన చక్రం లాగా కాపాడబోతున్నాడు. ఇంకా మీకు అదృష్ట సంఖ్య 9 మరియు 2. అదృష్టం ఇచ్చే రంగు ఎరుపు, మరూన్, ఆరెంజ్ కలర్. ఇవన్నీ చాలా బాగుంటుంది మీకు. అదృష్ట తేదీలు 9, 18, 27. ఈ 3 రోజుల్లో ఏదో ఒక జాక్పాట్. గెట్ రెడీ. అదృష్ట దిక్కు మీకు దక్షిణ దిక్కు. ఈ నెల చాలా బాగా ఉంటుంది. పరిహారం మంగళవారంలో సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఎర్ర పూలతో అర్చన చేయండి, పేదలకు ఆహారం పెట్టండి, ఎర్ర వస్త్రాలు దానం ఇవ్వండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, గోవులకి, కాకులకి, పిచ్చుకలకి అందరికీ ఆహారం చేయండి, మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, పుస్తక దానం ఇవ్వండి. ఎన్నండి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అనుగ్రహంతో ఏమేమి సేవలు చేస్తారో చెయ్యండి. అదృష్టం అంటే వృశ్చిక రాశియే. విజయోస్తు. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6mm అని, 8mm అని, 10mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి.
మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే, ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.